హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం రెవరింటి జెన్ 3 అయితే వచ్చేసింది అనమాట. ఇంతకుముందు జెన్ 2 ఉండేది. జెన్ 2 మన పక్కనే ఉంది చూడండి, ఇది నా వెహికల్. అలాగే ఇప్పుడు వచ్చిన కొత్త వెహికల్ జెన్ 3 అనమాట. వీటి రెండింటి మధ్య ఉండే తేడా ఏమనేది మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ముందుగా దీంట్లో స్పెసిఫికేషన్స్ అన్ని మాట్లాడుకుందాం. దీంట్లో ఛార్జర్ వచ్చి 2 టైప్స్ ఆఫ్ ఛార్జర్ ఇచ్చారండి. ఇంతకుముందు సింగిల్ టైప్ ఉండేది, 750 వాట్స్ మాత్రమే వచ్చేది. ఇప్పుడు 750 వాట్స్ అలాగే 480 వాట్స్ 2 ఛార్జర్స్ ఇచ్చారు. 750 వాట్స్తో మనకు 5 అవర్స్లో ఫుల్ అవుతుంది. అలాగే 480 వాట్స్లో మనకు 8 అవర్స్లో ఫుల్ అవుతుంది అనమాట. ఇక చూసుకుంటే మనకు బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి ఆప్షన్ దీంట్లో తీసుకొచ్చారు. అలాగే ముందర మీరు చూడండి, ఫ్రంట్ సేమ్ ఎలా ఉందో జెన్ 2 ఎలా ఉందో జెన్ 3 కూడా అదే విధంగా ఉందండి. ఏం మార్పు అయితే లేదు. ఇంకా మనకు టైర్స్లో చేంజ్ చేస్తే వస్తుందన్నమాట. టైర్స్ వచ్చి ఇందులో C8 ఉంది, ఇందులో వచ్చి MRF ఉందన్నమాట. అదే తేడా. అలాగే మనకు డిస్క్ బ్రేక్ కూడా చూడండి, మీకు దీంట్లో వచ్చి 240 mm ఉంటుంది జెన్ 2లో. జెన్ 3లో మనకు 200 mm అయితే వస్తుందన్నమాట. డిస్క్ మీరు గమనించవచ్చు. చూడండి, C8 టైర్స్ అయితే దీంట్లో తీసుకొచ్చారు. సేమ్ సైజ్ వీల్ సైజ్ అయితే మనకు సేమ్ 110/80/70 14 ఇంచెస్ టైర్స్ అనమాట. దీంట్లో ఏం చేంజ్ లేదు. డిస్క్ బ్రేక్లో మాత్రం చేంజ్ తీసుకొచ్చారు. బ్లూటూత్ కనెక్టివిటీ ఇచ్చారు. అలాగే హిల్ హోల్డ్ ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. USB Type-C వస్తుంది. చూడండి, మీకు చేతులు మనకు హ్యాండిల్ బార్ చూసారు కదా, హ్యాండిల్ బార్ అయితే కొద్దిగా చేంజ్ అయితే అయిందని చెప్పొచ్చు. ఇది కొంచెం బాగుంది చూడడానికి లుక్ అయితే. ముందు బండికి ఈ బండికి నాకు ఇది అయితే కొంచెం బాగా అనిపించింది. యాక్చువల్గా ముందు బండిలో కూడా ఈ విధంగా ఉండింటే బాగుండేది. ఇంకా లోగో పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ రౌండ్ టైప్ లోగో అయితే సింగిల్ ఆర్తోనే వచ్చేసింది. మనకి ఇక్కడ చూసుకుంటే రివర్ పైన ఇక్కడ రాసింది చూడండి, రివర్ అని రాసింది. మనకు ఆ విధంగా వచ్చేదన్నమాట. ఇప్పుడు మనకు ఆ బటన్స్ కూడా ఆ సైడ్ వచ్చేది, ఇప్పుడు మనకు సెంటర్లో తీసుకొని వచ్చారని చెప్పారు. దీంట్లో చూస్తే మనకు హ్యాండిల్ బార్స్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా. దీంట్లో అయితే హ్యాండిల్ బార్కు ఆ లాస్ట్లో ఆ సైడ్ ఇది రాదనమాట. దీంట్లో అయితే వస్తుంది. ఇది ఒక తేడా మనకు తీసుకోవచ్చు. డిస్ప్లే కూడా మనకు చేంజ్ అయితే తెలుస్తుంది అనమాట. దీంట్లో డిస్ప్లే ఇది కొంచెం పెద్ద సైజ్ వస్తుంది, ఒక 0.5 ఇంచెస్ వస్తుందని నా అంచనా. నాకైతే పెద్దగా డిస్ప్లేలో పెద్దగా చేంజెస్ వచ్చినట్టు తెలియదు, కానీ సైజులో ఆల్రెడీ డిస్ప్లే అయితే చేంజ్ చేశారు. మనకు దీంట్లో చూసుకుంటే మనకు 6 ఇంచెస్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారనమాట. మనకి ఈ ముందర హ్యాండిల్ బార్లో ఈ ఫ్రంట్ సైజ్ కూడా కొంచెం సైజ్ అయితే పెరిగినట్టు అనిపిస్తుంది, విడ్త్ పెరిగినట్టు అనిపిస్తుంది అనమాట. పెద్దగా తేడాలు ఏం లేవు, రెండు ఒకటే. ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే మోడ్స్, గిడ్స్, స్విచ్చెస్ అన్నీ ఒకే మారినే ఉన్నాయండి, ఏం మార్పు లేదు. Type-C పోర్ట్ని అయితే తీసుకొచ్చారు. దీని ముందు మనకు వచ్చి Type-A పోర్ట్ ఉండేది. దీంట్లో చూసుకుంటే మనకు Type-C పోర్ట్ ఉందన్నమాట. ఇది ఒక మంచి చేంజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకు లేదంటే శాంసంగ్లో వాళ్ళంటే Type-C అయితే వచ్చేసింది, కాబట్టి వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు Type-A ఉంది చూడండి, మనకు Type-A అయితే వస్తుంది. 26 nm టార్క్ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. మీకు ఇంకా చూసుకుంటే ఇది కొద్దిగా క్వాలిటీ ఇచ్చారని చెప్పొచ్చు అనమాట. ఇది మనకు దీని లోపల చూసుకుంటే ఇక్కడ వచ్చి USB-కి ఆప్షన్ అయితే ఇచ్చారు. దీంట్లో USB అయితే లేదనమాట. కావాలంటే మనము పెట్టుకోవచ్చు, అది ఎక్స్ట్రా ఫిట్టింగ్ కిందకి వస్తుంది. ఇంకా మనకు దీని లోపల చూసుకుంటే చేంజెస్ ఇదండి. మనకి ఇక్కడ USB పోర్ట్ అయితే ఉంది చూసారా, మన ముందుండే వెహికల్లో, నా వెహికల్లో. మనకు దీంట్లో వచ్చి చూసుకుంటే మనకు ఆడ USB పోర్ట్ ఉంది, లోపల ఒక చిన్న అర ఉంది. దాంట్లో మనము ఏదైనా పెట్టుకునేది అనుకుంటుంది. దీంట్లో ఆ ఆప్షన్ అయితే లేదనమాట. ఇంకా సేమ్ లోపల నుంచి మనకు ఛార్జర్ని లాగడానికి ఉండే జాక్ అయితే లోపల ఇచ్చేసాడు, దానివల్ల మనము తీసుకోవచ్చు అనమాట. ఇంకా దీంట్లో చూసుకుంటే సేమ్ రెండు ఒకటేనండి, పెద్దగా తేడా అయితే ఏం లేదు. మనకు దీంట్లో చూసుకున్నారా బూట్ స్పేస్ ఎంత ఉందనేది. ఇది పెద్ద బూట్ స్పేస్, 43 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. దీంట్లో కూడా 43 లీటర్స్ వస్తుంది. చూసారు కదా, చిన్న ఛార్జర్ అదండి. 480 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది ఆ ఛార్జర్ అయితే. ఆ ఛార్జర్ తీసుకుంటే మనకు 8 గంటల నుంచి 9 గంటల సేపు వరకు ఛార్జింగ్ పట్టే ఛాన్స్ అయితే ఉంది. చిన్న ఛార్జర్ కాబట్టి 4 kW బ్యాటరీతో వస్తుంది కాబట్టి 480 వాట్స్ని చాలా తక్కువ, దాన్ని మీరు తీసుకోవద్దండి, నేనైతే రిఫర్ చేయను. ఇంకా డిస్క్ బ్రేక్ చూసారు కదా, బ్యాక్ సైడ్ 200 mm డిస్క్ బ్రేక్ వస్తుంది. చైన్ డ్రైవ్తో వస్తుందండి. ఇది సింగిల్ స్పీడ్ మనకు గియర్ బాక్స్ అయితే వస్తుందన్నమాట. డిస్ప్లేలో మీరు గమనిస్తే ముందు మనకి ఛార్జర్కి ఒక బాటిల్ టైప్ అయితే ఇచ్చేసాడు. 42% ఛార్జింగ్కి మనకు 35 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అది
మోడ్ అయితే చేంజ్ అయితే ఉంది చూడండి. రైడ్ మోడ్లో ఉంది కాబట్టి మీకు 42%, 35 అయితే వస్తుంది. ఓడోమీటర్ పైన ఇచ్చేసాడు 59 కిలోమీటర్స్ అని అయితే ఉందన్నమాట. ముందు ఇక్కడ మనకు పైన స్టాండ్, మనకు సైడ్ స్టాండ్ తీసేటప్పుడు మనకి ఇక్కడైతే ఈ సెంటర్లో ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. దాంట్లో చూసుకుంటే మనకు ఆ పైకి అయితే వెళ్ళిపోయింది అది. ఈ విధంగా మనం దీంట్లో వీళ్ళు అంటే ఆ లెటర్స్ని మనకు దీంట్లో పెద్దది కనపడతాయి, దాంట్లో కొంచెం చిన్నది కనపడతాయి అంతే. దీంట్లో మనకు పవర్ బటన్ అయితే పవర్ టైప్ ఉంది, దీంట్లో పవర్ అయితే చూపించట్లేదు అనమాట. దాంట్లో పవర్ ఆప్షన్ కూడా ఉండే, అంటే మనం ఎంత రేస్ చేస్తామనేది ఆ రేస్ కంట్రోలింగ్ అంతే దాంట్లో కనపడుతుంది. దీంట్లో అయితే మనకు అవన్నీ ఏం లేదు, క్లియర్గా చూపించాడు అనమాట. ఇంకా మోటార్ పవర్, బ్యాటరీ ఇవన్నీ సేమ్ టు సేమ్ అండి. మోటార్ అయితే దీంట్లో పిఎంఎస్ఎం మోటార్ 4.5 కిలోవాట్ మోటార్ అయితే వస్తుంది. 26 Nm టార్క్ అయితే ఉంటుంది. పీక్ పవర్ మనకు 6.7 కిలోవాట్ వస్తుంది అనమాట. టార్క్ దీంట్లో ఎక్కువ ఉండడం వలన మనకు స్పీడ్ అయితే చాలా బాగుంటుందండి. దీంట్లో మనకు రైడ్ మోడ్లో స్టార్ట్ చేసామంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా దాన్ని వదిలేస్తే రష్ మోడ్లో ఇంకా చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ఆ పికప్ కానీ ఆ రేంజ్ కానీ చాలా బాగుంటుంది. అలాగే మనకు గ్రేడబిలిటీ మనకి 18 degrees వస్తుందండి. తర్వాత ఇంకా ఇందులో మనకు ఫ్రంట్ రియర్లో మనకు ముందుగానే చెప్పాం కదా, 180/80తో వస్తుంది, 110/80 వస్తుంది అనమాట. 14 inches ఫ్రంట్ వస్తుంది, రియర్లో 120/70 అయితే వస్తుంది అనమాట, 14 inches. అలాగే IP67 మోటార్కు బ్యాటరీకి రేటింగ్ ఇచ్చారు. IP65తో మనకు అదర్ ఎలక్ట్రానిక్స్ అన్నిటికీ మనకు IP65 ఇచ్చారు. మోటార్కు బ్యాటరీకి IP67 రేటింగ్ ఇచ్చాడు. 4 kilowatt బ్యాటరీ వస్తుంది, రేంజ్ 110 kilometers వస్తుందండి. అలాగే దీంట్లో ఏం వాళ్ళు చేంజెస్ తీసుకొని రాలేదు. 6 inches కలర్ ఎన్హాన్స్డ్ బ్లాక్ డిస్ప్లే అయితే దీంట్లో తీసుకోవడం జరిగింది. 200 mm డిస్క్ అయితే ఉందన్నమాట. ఫ్రంట్ రియర్ మనకు 200 mm డిస్క్ అయితే వస్తుంది. కలర్స్ చూసుకుంటే దీంట్లో రెడ్, బ్లూ, వైట్, ఎల్లో, గ్రే, ఇంతకు ముందు ఏ కలర్లు ఉన్నాయో అదే కలరే తీసుకొచ్చారండి. పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. ఇంతే ఫ్రెండ్స్, చూశారు కదా వెహికల్ ఎలా ఉందనేది. వెహికల్ అయితే కావాల్సిన చేంజెస్ తీసుకొచ్చారు. మనకి ఈ హిల్ హోల్డ్ అసిస్టెంట్స్, అలాగే మనకు బ్లూటూత్, ఇవన్నీ బ్లూటూత్కి ఎక్స్ట్రా కాస్ట్ అయితే అవుతుంది. ఇంకా అలాగే చూసుకుంటే మనకు కాస్ట్ విషయానికి వస్తే ఇది 2 వేరియంట్స్ ఉన్నాయండి. 750 wattsకి ఒక కాస్ట్ వస్తుంది, 480 wattsకి ఒక కాస్ట్ వస్తుందండి. 750 wattsకి అయితే మనకు 1,58,000 అయితే వస్తుందండి. 1,58,000 చిల్లర అయితే ఉంటుంది. అలాగే మళ్ళీ మనము ఒకవేళ 480 wattsతో తీసుకునేటట్టయితే మనకు 1,55,000 అయితే ఈ వెహికల్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి మీరు ఆలోచించద్దండి, ఆ 5,500 రూపీస్ పెట్టినంత మాత్రం మీకు ఆప్షన్స్ అయితే వచ్చేస్తున్నాయి. హిల్ హోల్డ్ అసిస్టెంట్స్ అని అవన్నీ మనకన్నీ దీంట్లో బ్లూటూత్ ఆప్షన్, డిస్ప్లే అంత చేంజ్ అవుతుంది. బ్లూటూత్కి మంత్లీ ఇంత ఛార్జెస్ అయితే ఉంటాయి. ఇయర్కు 500-1,000 రూపీస్ ఎంతో ఉంటుంది. అది కూడా మీరు కట్టి బ్లూటూత్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇంతేనండి వెహికల్స్ చేంజెస్ అయితే మీకు క్లియర్గా మన 2 వెహికల్స్ పెట్టి నేను క్లియర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఖచ్చితంగా ఇట్లాంటి వీడియోస్ నేను ఇంకా బ్రహ్మాండంగా తీసుకొని వస్తాను. మీరు